విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం చేపట్టినట్లు జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అటానమస్ కళాశాలలో ఇన్నోఫెస్ట్ 2026 టెక్నికల్ ఈవెంట్ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఏ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల సెమినార్లో నిర్వహించిన సమావేశంలో మొదట ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఏ కృష్ణయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. అలాగే ఇందులో భాగంగా ఇన్నోఫెస్ట్ 2026 ప్రాజెక్ట్ కాంపిటీషన్ ఎక్స్పోను ఆయన సందర్శించారు. విద్యార్థులు ప్రాజెక్ట్ ఎక్స్పో పేపర్ ప్రజెంటేషన్, సర్క్యూట్ డిజైన్, రోబో ఎక్స్ప్లోర్, కోడ్ జీరో క్విక్, పోస్టర్ ప్రజెంటేషన్, జనరల్ అండ్ టెక్నికల్ క్విజ్తో పాటు స్టార్స్ తయారు చేయగా వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు కూడా చేశారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని, అందుకు తమకు గర్వంగా ఉందని చెప్పారు. అనంతరం ప్రాజెక్టు కాంపిటీషన్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జువ్వాడి సుముత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ కుమార్, డీన్ పీకే వైశాలి, వివిధ విభాగాధిపతులు, కోఆర్డినేటర్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్సవ్ అనే పేరు మీద జ్యోతిష్మతి కాలేజ్ ఈస్ కండక్టింగ్ వన్ డే ఉత్సవ్. ఇది స్టూడెంట్స్కి వాళ్ళ క్రియేటివిటీని బయటకు తీస్తుంది. ఎందుకంటే మేము క్లాస్ రూమ్లో ఓన్లీ పాఠాలు మాత్రమే బోధిస్తాము. ఆ పాఠాలు బోధించిన నాలెడ్జ్ని వాళ్ళు యూజ్ చేసుకొని దే హ్యావ్ టు ఇన్నోవేట్. వాళ్ళు ఒక థింక్ చేసి ఎలాంటి క్రియేటివిటీ ఐడియాస్ వస్తాయో అవన్నీ బయటకు తీస్తారు. ఈరోజు ఇక్కడ ఒక 30 ప్రాజెక్టులు ఉన్నాయి, ఆల్మోస్ట్ 26-27 ఉన్నాయి. దాంట్లో చాలా మంచి ప్రాజెక్టులు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొచ్చారు. సపోజ్ ఒక రోబో ఉందనుకోండి, ఒక రోడ్ ఉందనుకోండి, రోడ్ మీద వెహికల్ పోతుంటే పవర్ జనరేట్ చేస్తున్నారు. అలాంటి ప్రాజెక్టులు చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు స్టూడెంట్స్ యొక్క ఇన్నోవేషన్కి, వాళ్ళ క్రియేటివిటీకి చాలా అద్దం పడుతున్నాయి. ఎందుకంటే ఇది సొసైటీకి యూస్ఫుల్ మనకి. ఎందుకంటే ఫార్మర్స్ కూడా చాలా ప్రాజెక్టులు చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు మన సొసైటీకి, లైక్ ఫార్మర్స్కి, ఈవెన్ పబ్లిక్కి క్రౌడ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చేశారు. ఎందుకంటే ఒక సమ్మక్క సారక జాతర లాంటి పెద్ద జాతరలకి చాలా ఎంత క్రౌడ్ వస్తుందో తెలియదు. కుంభమేళ కూడా ఎంతమంది వస్తుందో తెలియదు. అలాంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలి, యాక్సిడెంట్ కాకుండా ఎలా చూడాలన్న